నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఎప్పుడెప్పుడని ఈగలుగా ఎదురు చూస్తున్న మన ఎన్టీఆర్ అభిమానులకి, నందమూరి అభిమానులకి బిగ్ అప్డేట్ అనమాట. దేవరా 2 పార్ట్ 2 అయితే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా మామూలుగా ఉండదు. దేవరా 2 పార్ట్ 2 అనేది ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, మూవీ మేకర్స్ ఏం చెప్పారు, అలాగే డ్రాగన్ అప్డేట్ ఏంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే నీట్గా క్లారిటీగా తెలుసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మన ఎన్టీఆర్ అభిమానులు అలాగే నందమూరి అభిమానులు ఎంతో ఈగల్గా వెయిట్ చేస్తున్న దేవరా పార్ట్ 2 అయితే అఫీషియల్గా అయితే మూవీ నిర్మాణ సంస్థ కళ్యాణ్ రామ్ గారితో పాటు సుధాకర్ గారు ఉంటారు కదా, వాళ్ళు అయితే కన్ఫామ్ అయితే అఫీషియల్గా చేసేశారు. దేవరా పార్ట్ 2 అయితే మనకి స్టార్ట్ అయిపోబోతుంది. మే 20వ తేదీన మన జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే తర్వాత సినిమాలోకి ఎంటర్ అయిపోబోతున్నారు. దేవర 2 అయితే కొరటాల శివ గారు కథా స్క్రీన్ ప్లే అయితే రెడీగా ఉందన్నమాట. సినిమా అయితే ఈ ఇయర్ మే 20కి పట్టాలెక్కబోతుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ 2027 దసరా కానుక అయితే భారీ ఎత్తున వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యి 1000 కోట్ల బొమ్మ అయితే పడబోతుంది అనమాట. మామూలుగా లేదు. ఇంక మీరు చూశారు దేవరాకి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో. తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల 130 కోట్ల పైన షేర్ వసూలు చేసి వరల్డ్ వైడ్ సంచలన సృష్టించిందనమాట దేవర 2. ఆల్మోస్ట్ నైజాంలోనే 70+ క్రోర్ షేరు, అలాగే ఓవర్సీస్లో కూడా రికార్డు బుకింగ్స్ అయితే వసూలు చేసింది దేవర. స్టార్టింగ్ రోజు సినిమాకి ఎటువంటి నెగిటివ్ ప్రచారం వచ్చినప్పటికీ చూసిన ప్రతి ఒక్కడు 1-2 సార్లు యునానిమస్గా అందరి ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మాత్రం సినిమాని కామన్ ఆడియన్స్కి చేరేంత వరకు వాళ్ళు పడ్డ కృషి అయితే మామూలుగా లేదనమాట. ఇదైతే ఒక ఎన్టీఆర్ అభిమానిగా ఉండే ప్రతి ఒక్కరికి బిగ్ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. దేవరా 2 ఎప్పుడయ్యా అని ఎదురు చూసిన వాళ్ళందరికీ అయితే మాత్రం ఇది పెద్ద గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. అలాగే డ్రాగన్ 2 కూడా ఉగాదికి అయితే టీజర్ అయితే రిలీజ్ కాబోతుంది. ఎన్టీఆర్ నామ సంవత్సరం, నందమూరి నామ సంవత్సరం అయితే కాబోతుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ సినిమా మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీరు చూశారు. దేవరాలో కేవలం ఎన్టీఆర్ గారి యొక్క నటనతోనే సినిమా అయితే ఒక రేంజ్లో ఆడింది. రొటీన్ స్టోరీ అయినప్పటికీ కొరటాల శివ గారు మామూలుగా తీసినప్పటికీ సినిమాలో ఏం కొత్తదనం లేకపోయినప్పటికీ కానీ ఎన్టీఆర్ గారి యొక్క యాక్షను, ఆయన యొక్క పర్ఫార్మెన్స్కి సినిమా అయితే పీక్స్లోకి వెళ్ళిందని చెప్పుకోవాలి. ఇప్పటికీ దేవరాలో దేవరా క్యారెక్టరు ఆ లాస్ట్ క్లైమాక్స్లో వచ్చిన ట్విస్ట్ దేవరా 2 ఎప్పుడు వస్తుంది అని ఎన్టీఆర్ అభిమానులకి అప్డేట్ అయితే వచ్చేసి చాలా సంతోషంగా ఉందన్నమాట. ఇంకా అఫీషియల్గా కళ్యాణ్ రామ్ గారు కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేస్తారు. అనదర్ ప్రొడ్యూసర్ సుధాకర్ అయితే కన్ఫర్మ్ అయితే చేసేయడం జరిగిందనమాట. ఇకపోతే డ్రాగన్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న వాళ్ళందరికీ కూడా టీజర్ అయితే మాత్రం ఉగాదికి అయితే వచ్చేపోతుంది. వరుస పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాల్లో లైనప్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. డ్రాగన్ తర్వాత ప్రశాంత్ నీల్ గారి తర్వాత దేవరా రావడం అనేది కూడా చాలా ప్లస్ పాయింట్ అనమాట. సినిమాకి చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది కలెక్షన్ల పరంగా కానీ. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారితో చేయబోయే డ్రాగన్ సినిమాకి బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య గారు అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అని చెప్పుకోవాలి. ఆయన పర్ఫార్మెన్స్ కానీ సిల్వర్ స్క్రీన్ మీద ఆయన చేసే యాక్టింగ్కి ఎటువంటి ప్రేక్షకుడైనా సరే మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ఆయన పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. సో ఈగల్గా వెయిట్ చేస్తున్న అభిమానులకు అయితే మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందని చెప్పుకోవాలి. చూడాలి కొరటాల శివ గారు ఏ రేంజ్లో ఎన్టీఆర్ని దేవరా 2లో ఇంకా బాగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డ్రాగన్లో కూడా ప్రశాంత్ నీల్ గారు కూడా మరింత కొత్తగా అయితే చూపిస్తున్నారు. మనం చూస్తున్నాం గెటప్లు కూడా కొన్ని లీక్ అవుతున్నాయి. ఇంకా మరింత నెక్స్ట్ రేంజ్లో చూపించేదానికైతే మాత్రం ప్రశాంత్ నీల్ గారు తపన పడుతున్నారు అనేది అయితే మాత్రం బాగా అర్థమవుతుంది. ఆయన షూటింగ్లో అయితే మాత్రం 2-3 షెడ్యూల్ అయితే పూర్తి చేసుకునింది. సో ఉగాదికి అయితే మాత్రం మనం టీజర్తో నెక్స్ట్ లెవెల్ అయితే చూడబోతానన్నమాట ఎన్టీఆర్ గారిని. సో చాలా ఈగల్గా వెయిటింగ్, చాలా రోజులు అయిపోయింది ఎన్టీఆర్ గారిని మంచి మాస్ రోల్లో చూసి. అదైతే ప్రేక్షకులకి వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ మాస్ సినిమాలు రావడం అనేది కూడా చాలా ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవాలి. చూద్దాం ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో. మరిన్ని రికార్డులు క్రియేట్ చేసి ఎన్టీఆర్ గారికి మరొక బ్లాక్ బస్టర్ వరుస బ్లాక్ బస్టర్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మన ఇవాళ వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం చెంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా తెలియజేసేదానికి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.
వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. బాయ్ బాయ్.